హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చక్రధర్ సార్ ఉన్నారు. హీస్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనాన్స్ అడ్వైజర్. సార్ని వెల్కమ్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నిటి మీద ఈరోజు మనం డిబేట్ చేద్దాం అనమాట. వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంటే సార్ ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మేము మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం అనే వాళ్ళకి మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసి మీరే ఇస్తారా? దాన్ని మీరే కేర్ చేస్తూ ఉంటారా? లేదు అని అంటే ఆల్రెడీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళది మీరు బిల్డ్ చేస్తూ ఉంటారా? 2 చేస్తామండి. మన దగ్గర హ్మ్. చాలా మంది ఇప్పుడు కొన్ని యాప్స్‌లో కొనుంటారు డైరెక్ట్‌గా వాళ్ళు. హ్మ్. వాళ్ళకి అర్థం కావట్లేదు. అవును. ఒక కన్ఫ్యూజన్ స్టేజ్‌కొచ్చారు. హ్మ్. నేను తీసుకున్న ఫండ్ కరెక్టేనా కాదా? రాంగ్ ఫండ్ తీసుకున్నానా పొరపాటున అని మా దగ్గరకొచ్చి వాళ్ళు రివ్యూ చేయించుకుంటారు. హ్మ్. చేయించుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ పోర్ట్‌ఫోలియోకి మాకు షిఫ్ట్ అయిపోతాయి హ్మ్. ఒక్కొక్కసారి. హ్మ్. అయినప్పుడు మేము వాటిని మళ్ళీ మార్చేస్తాం. ఈ హ్మ్. ఫండ్ కాదండి, ఈ ఫండ్ తీసుకోండి అని. హ్మ్. ఎందుకంటే చాలా మంది ఇండియాలో బ్రాండ్‌ని చూస్తారు. హ్మ్. ఇప్పుడు చూడండి ఏదన్నా ఒక మంచి ఫ్రిడ్జ్ కొనాలనుకోండి, హ్మ్. మనం బ్రాండ్‌కెళ్తాం. హ్మ్. ఒక ఏసీ కొనాలనుకోండి ఒక బ్రాండ్‌కెళ్తాం. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయేమో. హ్మ్. ఒక లోకల్ మెడ్ కొన్నానంటే నాకేమైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మళ్ళీ పొద్దున్న రిపేర్‌కే వెళ్ళిపోతుంది. హ్మ్. సో, మనం ఎప్పుడైనా గ్యాడ్జెట్స్ కొన్నప్పుడు గానియండి, హ్మ్. కార్ కొన్నప్పుడు కానియండి, లేదా ఫ్రిడ్జ్, ఏసీ వాటికి మనం చూడాలి బ్రాండ్. చాలా హ్మ్. మంది టాలెంట్‌ని చూడాలి. టాలెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకు అంటారా? ఒక ఎగ్జాంపుల్ ఉంది. 15 1 crore అని చెప్పి ఒక ఫార్ములా ఉంది. అవును మ్యూచువల్ సార్. ఫండ్స్‌లో. అవును సార్. 15,000 ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే 15 గనక 15 ఇయర్స్ అయితే మనకు 1 crore వస్తుంది. వస్తుంది. అయితే ఇది 2011లో చెప్పినప్పుడు, ఆ! ఇక్కడి నుంచి 15 ఇయర్స్ బ్యాక్ చెప్పినప్పుడు ఆ! చాలా మంది ఆ రోజు 3 ఆప్షన్స్ ఇచ్చాం మేమందరికీ. ఆ! ఒకటేమో మంచి బ్రాండ్. ఇండియాలో హ్మ్. టాప్ బ్రాండ్ ఉన్న కంపెనీ ఒకటి చెప్పాం. హ్మ్. ఇందులో వేయండి. లేదా ఒక బ్యాంక్‌కి సంబంధించిన కంపెనీ ఉంది. హ్మ్. మ్యూచువల్ ఫండ్ ఉంది. హ్మ్. దాంట్లో వేయండి. ఇంకోటి ప్రైవేట్ కంపెనీ. అసలు దానికి ఇంకా అప్పట్లో పేరే లేదు దానికి. సో, ఇట్లా 3 అనేసరికి ఎళ్ళానంటే బ్రాండ్ అని చెప్పి 90% మంది బ్రాండ్‌కెళ్లారు. హ్మ్. కొంతమంది బ్యాంక్ పేరు కూడా యాడ్ ఉంది కదా దీనికి. సో, ఇందులో పెట్టుకుంటే బానే ఉంటుందని దీనికెళ్లారు. హ్మ్. ఎవరైతే ప్రైవేట్ కంపెనీ, ఇది వేస్ట్ కంపెనీ, దీని మీద నమ్మకం లేదని ఎవరు చేయలేరు కదండీ! హ్మ్. వదిలేసారు. చాలా మంది వదిలేసారు. అవును సార్. ఇవాళ చూస్తే రిటర్న్స్ ఎలా ఇచ్చాయని, ఈ బాగా బ్రాండ్ ఉన్నదేమో 93 లాక్సే ఇచ్చింది. అంటే ఇన్‌స్టెడ్ హుహుహుహు. ఆఫ్ 1 సీఆర్ ఇంకా 7 లాక్స్ తక్కువే ఇచ్చింది. ఈ ఓహ్! బ్రాండ్ నమ్ముకున్నది. ఓకే. ఈ బ్యాంక్‌తో ఉన్న కంపెనీ ఏదైతే ఉందో హ్మ్. అది హార్డ్‌లీ 1,13 లాక్స్ ఇచ్చింది. పర్వాలేదనిపించింది. కానీ ఆ రోజు ఎవరైతే నమ్మలేదో, ఆ! ఇదొక్క కంపెనీ కాదు, మూసేస్తే నా పరిస్థితి ఏంటి అలా భయపడ్డారో, అది ఇవాళ 1,48 లాక్స్ ఇచ్చింది. ఫైన్. అంటే చెప్పిన 1,00,00,000కి ఇంకో 50 లాక్స్ ఎక్స్‌ట్రాగా ఇచ్చింది. అవును సార్. సో, మేము చెప్తాం ఎందుకంటే ఈ బ్రాండ్స్ చూడకండి. ఈ హ్మ్. బ్రాండ్స్ మనకు కాదు. హ్మ్. టాలెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫైన్. సో, టాలెంట్‌ని నమ్మండి. మీరు ఎక్కువ కొటేషన్‌లో అవ్వండి అని చెప్తాం. ఫైన్. థాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నేను ఆహ్, తో మాట్లాడుతూ ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను అనంటే యాహ్! చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను సార్. థాంక్ యూ సో మచ్. సో గైస్ చూస్తున్నారు కదా చక్రధర్ సార్ ఏం చెప్తున్నారో. సో బ్రాండ్స్ చూసి మోసపోతే మన మనీ మనం లాస్ అయిపోతాం. సో ఎక్స్‌పర్ట్‌తో కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఏది బావుంది? ఏది అప్‌డేటెడ్ వెర్షన్స్ వచ్చాయి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎన్ని డేస్ టైం పెట్టుకోవాలి? ఏంటి అన్నది ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఫండ్స్‌లో అంటే మాత్రం ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం నేను సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి సార్‌కి కాల్ చేసి సార్‌తో మాట్లాడి పర్సనల్‌గా కలిసి అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఒక ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజే స్టార్ట్ చేయండి. సో ఇంకొక గెస్ట్‌తో నేను మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.